అసలు ఎందుకు ఆ లొటపీస్ కేసులు ఉట్టి కేసులు ఎందుకు లేపుతున్నారు? ఎందుకు కేటీఆర్ని ఇప్పుడు వీళ్ళు భయపడక ఏదో కేసులు ఇరికిచ్చే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అంటే, ముఖ్యమంత్రి ఒక ప్లేట్లో భోజనం ఖర్చు 32,000 రూపాయలు మాత్రమే, చదువుకునే పేద విద్యార్థులకు గొడ్డు కారమా అని చెప్పేసి గిట్లా ప్రశ్నిస్తుండు. మీరు అవినీతి పరులు, రాష్ట్ర ప్రజల కోసం పనిచేసిన వాళ్ళు కోట్ల రూపాయలు మెక్కుతురు, పేదవాళ్లకు బుక్కడు బువ్వ పెట్టలేకపోతున్నారు. మీ అసమర్థతకి ఇది. మీరు ఇచ్చినటువంటి 6 హామీలు ఆగమైనాయి. తెలంగాణ సమాజం అరిగోస పడుతుంది. ఆడపిల్లలకి ఇస్తాన్న 2,500 ఇవ్వకుండానే నేషనల్ మీడియాలో ఇచ్చినట్టుగా అబద్ధాలు చెప్తుర్రు. గవి అడుగుతున్నాము అని జర్నలిస్టుల మీద, గవి ప్రశ్నిస్తుర్రు అని కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావుల మీద కేసులు పెట్టించుకుంటా, కొన్ని బాకా ఛానళ్లతోటి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇప్పించుకుంటా, కేటీఆర్ మీద, హరీష్ మీద చిల్లర డ్రామాలు వేస్తూ, బురద జల్లుతూ వీళ్ళు పబ్బం గడుపుకుంటారు. సంవత్సరంలో వీళ్ళు చేసినటువంటి ఘనకార్యమేంద్ర నాయన అంటే ఇంతవరకు ఒకటి దిక్కులేదు. ఒక్కసారి చూడండి మిత్రులారా, కక్షపూరిత రాజకీయ చర్యల వల్ల రాష్ట్ర అభివృద్ధి మీద ప్రభావం పడుతుంది, పెట్టుబడులు కూడా రావని సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ అంటుండు. ఎల్లైనో మల్లేలు అనలేదు మిత్రులారా. సుదీర్ఘంగా సిబిఐలో పనిచేసినటువంటి జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ అంటుండు, ఒక ముఖ్యమంత్రి కక్షపూరితంగా పనిచేస్తే ఆ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయా? వాళ్ళ పెట్టుబడులు ఇక్కడ సేఫ్ అని నమ్ముతారు ఎవడన్నా? భయంతో ఇంటికి రారు, వచ్చిన వాళ్ళు పీకుతారు. ఇంత నీట్గా చెప్తుంటే ఇంకా గవే చిల్లర వేశారు. అందుకేనేమో మిత్రులారా, ముఖ్యమంత్రి కాగానే ప్రమాణం చేస్తారు రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తాను. అయినా కూడా మన ఓటు నోటు దొంగకి అవి ఏం సోయొస్తలేవు. అయ్యో, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పెద్ద బాధ్యత దొరికింది, ఇప్పటికైనా బుద్ధిగా ఉందామనే ఆలోచన వస్తలేదు. నేను ఎలాగో చిప్పకూడు తిన్నా, కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావులను నాలాంటి వాళ్ళని చిప్పకూడు తినిపియాలని ఆయన ఒక విపరీతమైనటువంటి ఫ్రస్ట్రేషన్, కోపంలో ఉన్నాడు మిత్రులారా. ఆ కోపంతోనే అసలు అవినీతే జరిగని కేసుల ఆధారాలు ఉంటాయా? ఆధారాల కోసం కేసు పెట్టారు. అసలు బేసే లేదురా నాయన ఆ కేసులా అంటే, బేస్లెస్ కేసులా, పక్కా పొలిటికల్ కేసులా ఆధారాలు వెతుకుతారు మిత్రులారా. ఈ కేసు వల్ల ఈ రాష్ట్ర ప్రజలకు ఎవరికన్నా కడుపుకొస్తుందా, కాలుకొస్తుందా? ప్రజలకు ఏమైనా అక్కడికి వచ్చేదా ఈ కేసు? ఒకసారి ఆలోచన చేయండి. రేవంత్ రెడ్డి నేను ఎలాగో చిప్పుకూడు తిన్నా కాబట్టి కేటీఆర్, హరీష్ రావు కూడా చిప్పకూడు తినాలి, కేసీఆర్ కూడా చిప్పకూడు తినాలనే ఓ షాడిజం తోటి అధికారులను అడ్డం పెట్టుకొని నడిపిస్తున్న కేసు తప్ప ఇంకో కేసు కాదు. 2 రాష్ట్రంలో, కేంద్రంలో 2 జాతీయ పార్టీలు, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కేటీఆర్ను బదనాం చేసడం కోసం పెట్టిన బద్మాషి కేసు లెక్క కనిపిస్తుంది తప్ప నాకు ఆ కేసులో బలం ఉన్నట్టు కనిపిస్తలేదు. దీనికి అమ్ముడు అయినటువంటి రేవంత్ రెడ్డి ఇచ్చే యాడ్స్ కోసం, బిచ్చాల కోసం అమ్ముడు అయినటువంటి, తెలంగాణ మీద ప్రేమ లేనటువంటి కొన్ని మీడియాలు కథనాల మీద కథనాలు, పుంకాలు ఇస్తున్నాయి. ఇయని పర్వాలేదు మిత్రులారా, పర్వాలేదు. మంత్రులు ఏకంగా జడ్జిమెంట్లే ఇస్తారు. అవగాహన లేని అవినీతి పరులు లాంటి వాళ్ళు, బొంగులేంటోళ్ళు, బాంబులేంటోళ్ళు జడ్జిమెంట్లే ఇస్తారు. ఆల్రెడీ మన మంత్రివర్గంలో పొన్నం ప్రభాకర్ అవినీతి జరగలేదన్నా కూడా కొంతమంది జడ్జిమెంట్లు ఇస్తారు. వాళ్ళ షాడిజాన్ని ప్రదర్శిస్తారు, వాళ్ళ నటన కౌశల్యాన్ని ప్రదర్శిస్తారు. మళ్ళీ చెప్తున్న మిత్రులారా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం బలవంతంగా నడిపిస్తున్న కేసే తప్ప దీనిలో అవినీతి జరగలే, ఆధారాలు లేవు, ఏమీ లేవు.